வந்திருக்காரு. எல்லாரும் சீக்கிரம் கூட்டிட்டு போங்க. இப்பவே கூட்டி போறேன் மேடம். டேய் கோபி, போது வாங்கடா. இன்ஸ்பெக்டர் சார் கூப்பிட்டாரு. இவங்கள பாத்துங்க. நான் பாத்துக்கிறேன். మామ ఇక్కడ సగం పన్ను లోపల ఉందిరా, బాగా నొప్పిగా ఉంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేదిరా, నీ పళ్ళు చాలా అందంగా ఉంటాయని. చూస్తే చాలా బాధపడుతుందిరా. మేడం ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. இந்த மாதிரி சிச்சுவேஷன்ல எனக்கு ஒரு ஃபோன் கிடைச்சா எனக்கு தெரிஞ்சவங்களுக்கு யாருக்காவது ஃபோன் பண்ணி நான் எங்க இருக்கேன்னு சொல்லுவேன். 2 நிமிஷத்துல வரேன். అన్నా మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారన్నా. ఆటో పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడుతున్నారన్నా. తెలీదన్నా, మురళిగడ పళ్ళు కూడా విరగొట్టారన్నా. అన్నా త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోన్నా. అన్నా పాండు 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 అన్నా ఏమైందిరా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియట్లేదన్నా. ఒరే పాండు ఏడవద్దురా. లేదన్నా. అన్నా ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి అన్నా, ఇల్లు నా పళ్ళు రాలు కొట్టేశారన్నా. పోలీసులు ఏదేదో చెబుతున్నారా, నాకు భయంగా ఉందిరా. పెద్ద పెద్ద ఇళ్లలో దొంగతనాలు చేశారని చెబుతున్నారు. లేదన్నా. ₹1 కోటి పైనే దొంగిలించారంటున్నారా? అన్నా పొద్దున 5ంటికి వస్తే రాత్రి 11 దాకా కొట్లోనే ఉంటున్నాను కదన్నా. నేనేం చేయలేదన్నా. నువ్వైనా చెప్పన్నా, చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోన్నా. తప్పు చేసుంటే ఒప్పుకోండిరా. ఏంటన్నా? ఏం చేయలేదన్నా. నాకు తెలుసురా, పోలీసు వాళ్ళు ఒప్పుకోవాలిగా. அங்க நின்று பேசிட்டு இருக்க. ఉండండి రా, వచ్చేస్తాను. అన్నా అన్నా யாருனே? ఏం పేరు సుబ్రహ్మణ్యం సార్. అన్నా என்ன விஷயம்? రెయిన్బో కాలనీలో తిరగటాంగని పొడిచెట్టు వందటాంగి సార్. అన్నా తీసుకెళ్ళిపోన్నా, వదిలేసి వెళ్ళిపోకన్నా. அவனுங்கள ஒருத்தன் ஒத்துக்கிட்டாயா, அவனுக்கு தான் பண்ணியிருப்பானுங்க. ஒரு வருஷமா எனக்கடையில தான் வேலை செய்கிறாங்க சார். நல்ல பசங்க. அப்படியா? சார்கிட்ட நான் பேசுகிறேன். 2 பண்டல் பேப்பரும் எல்லாருக்கும் பிரியாணி வாங்கி கொடுத்துருப்போம். తినండి అయ్యా, తినండి. పాపం బాగా దెబ్బలు తిన్నారు. తప్పు ఒప్పుకుంటే మిమ్మల్ని ఏం చెయ్యర్రా. సార్ మేమే తప్పు చేయలేదు సార్. ఇలా చూడండి, కాలు పళ్ళు రాలగొట్టేశారు సార్. బయట ఊరు నుంచి పనికి వచ్చి ఇదంతా అవసరమరా మీకు? మీరే దొంగతనం చేశారని వాడు ఒప్పుకున్నాడురా. సార్ దొంగలించామని ఒప్పుకోమని కొట్టారు సార్. నొప్పి తట్టుకోలేకపోయాను సార్, అందుకే సార్ ఒప్పుకున్నాను. కానీ నిజంగా మేమేం చేయలేదు సార్. ఇదంతా ఇన్స్పెక్టర్కి చెప్పి ఒప్పించలేవరా. కావాలంటే ఒకటి చేద్దాం, మనం నేరుగా ఆయన దగ్గరికి వెళ్దాం. సార్ మేము చెయ్యని తప్పికి మమ్మల్ని పట్టుకొచ్చారు, ఏదైనా చిన్న కేసు పెట్టి మమ్మల్ని వదిలేని చెప్తే ఆయన చేసి పెడతాడు. ఏంట్రా, ఆయనతో మాట్లాడదామా? సార్ ఒప్పుకుంటే కొట్టరు కదా సార్. రేయ్, మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లే వరకు కొట్టర్రా. మీకు బిర్యానీ, బీడీ, సిగరెట్టు, సరుకు అన్నీ ఇస్తాంరా. లేదు సార్, అందరం ఒక్కొక్క సమస్యతో ఊరు నుంచి వచ్చేసాం సార్. ఎలాగైనా గొప్పోళ్ళం అయ్యాకే ఊరికి తిరిగి వెళ్ళాలనే పట్టుదలతో ఉన్నాం సార్. పని చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒప్పుకుంటే తప్పైపోద్ది. తమిళనాడులో జరిగేది ఆంధ్రాలో ఎలా తెలుస్తుందిరా? హెడ్లైన్స్లో వచ్చే కేసు కదరా ఇది. దొంగతనం బిగ్ న్యూసే. సార్ కావాలంటే ఓ పని చేద్దామా సార్? నేను తెలుగులో చెప్పేదానికి అలాగే తమిళంలో చెప్పండి. ఆయన అది అర్థం చేసుకొని తెలుగు వాళ్ళు కష్టపడుతున్నారు, హెల్ప్ చేద్దాం అనుకుంటే నన్ను నీకు పని చేయమంటావా? నీకు ఆయన దగ్గర దెబ్బలు తిని చేస్తానే బుద్ధి వస్తుంది. டேய் இதெல்லாம் சுத்தம் பண்ணுங்க, ஒரு பரு கூட இருக்கக்கூடாது. சீக்கிரம் சீக்கிரம். The number you are calling is either switched off or not. రమేష్ రెడీగా ఉండు. నేను చెప్పినప్పుడు ఆ బండి బ్లాక్ చేయి. ఓకే సార్. బండి స్టార్ట్ చేసి వస్తున్నాడు. ఓకే సార్. ఏయ్ నిறுத்து నిறுத்து.
హే స్టాప్ 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 పోలీసులు వాడు అన్నారు నువ్వు అక్కడే ఉండు எங்கேருந்து வரீங்க? ఆంధ్ర இங்கே எங்கே போறீங்க? రెయిన్బో కాలనీ ஃபோட்டோ ஐடி ஏதாவது இருக்கா? తిప్పు 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 ఈ ఏరియాలో ట్రై చేయడం కొంచెం రిస్క్ వాడు కోర్టుకు వచ్చినప్పుడు చూసుకుందాం మనల్ని పట్టుకొచ్చారు, ఏం చెప్పకుండా కొడుతున్నారు. చిన్న దొంగతనం కేసే, ఒప్పుకుంటే తప్పేం లేదని ఓనర్ చేత చెప్పించారు. కానీ ఏం చేసినా టైంకి కరెక్ట్గా తిండి పెట్టేస్తున్నారా. అంటే మనం తినడం వాళ్ళకి అంత ముఖ్యం కదా. మన సమస్య వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఇక తినకూడదురా. మనం తిండి మానేశాక చస్తే చావని అని వాళ్ళు వదిలేస్తే వీళ్ళ చేత తన్నులు తిని చావడం కంటే వీళ్ళని ఎదిరించి తిండి మానేసి చావడమేనయ్యోరా. இன்னும் ஏன்டா சாப்பிடாம இருக்கீங்க? தெலுங்கு பசங்க தான் சாப்பிடாம இருக்காங்க சார். டேய் குல்டி பசங்களா ஏன்டா சாப்பிடல? బయటికి పంపించే వరకు తిన. சாப்பிடாம எப்படி வெளியே போய் நான் பாக்குறேன். ஏய் பைக் திருட்டவங்களா வெளிய வாடா. டேய் கூப்பிடுறாங்க வாடா. வாங்க வாங்க. டேய்ரா. டேய் நாளைக்கு கோர்ட்ல எத்தனை பேக்க திருநீங்கன்னு கேட்டா 52 சொல்லணும்டா சார் பைக் தான் சார் திருடணும். 52ன்னு சொன்னா எப்படி சார்? ஒத்துக்கிட்டா விட்டுருவானுங்கடா, இல்லைன்னா ஒத்துக்கிற வரைக்கும் அடிச்சுக்கிட்டே இருப்பானுங்க. ఎదురుగా ఉన్న హోటల్లో గుడ్డు పరోటా చేస్తున్నారా? అనిపిస్తుంది. నాకు ఆకలితో కడుపు మండిపోతుందిరా. అయితే తినేద్దామన్నా. ఇంటి మానేయడం చాలా కష్టంరా. விக்னேஸ்வரன் சார் இந்த கேஸ் முடியறதுக்கு எத்தனை நாள் ஆகும்? இன்னும் 2 நாளில் முடிஞ்சிடும் சார். யோ நீ எல்லாம் உனக்கு வேலை தெரியுமா தெரியாதா? இன்னும் 2 நாள் ஆகும்னா செய்ய முடியும்னு சொன்னேன். அது முடிஞ்சிடும் சார். ஜஸ்ட் 2 days. எஸ்பிஐ லைனில் இருக்குங்க. மைக் 52 மைக் 10 சார். யோ நாராயணா எஸ் சார். எனக்கு ஃபோன் பண்ணியா? ஓகே சார். யோ உன்னை அக்யூஸ்டியை பிடிக்க சொன்னேன், கேஸை தானே க்ளோஸ் பண்ண சொன்னேன். சீஃப் செக்ரட்டரி எஸ்பிக்கு ஃபோன் பண்ணி ப்ரெஷர் கொடுக்குறாரு. நாளைக்கு எஃப்ஐஆர் ஃபைல் பண்ணி ரிமைண்ட் பண்ண போகிறோன்னு சொல்ல போகிறேன். உன்னால் முடியலன்னா லீவ் போட்டு போ, நான் வேற யாரையாவது வச்சு பார்த்துக்கிறேன். இவனுக்கு எல்லாரையும் தூக்குங்க. రే పాండు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి కదా, అందుకు నీకున్నది ఒకే ఒక ఆప్షన్, దొంగను ఒప్పుకో. తినకపోతే వదిలేస్తామనుకున్నావా? దొంగతనం చేస్తే నేను ఒప్పుకోకపోతే మీరు ఇక్కడి నుంచి సవాల్గానే బయటికి వెళ్తారు. నీ ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకున్నారు. మేము చేయలేదు సార్.
இந்த ரெயின்போ காலனி கேஸ் ரொம்ப சீரியஸ் ஆகிட்டு இருக்கியா? 4 பேரையும் சீக்கிரம் ஒத்துக்குவீங்க. இல்லை சார், அவனுக்கு ஒன்றுமே சாப்பிடல. அவனுங்களை விட்டுட்டு இன்னொருத்தர் ஃப்ரேம் பண்ணுறது தான் ஈஸின்னு நினைக்கிறேன். அவ்வளோ அடிச்சிருக்கோம். ஒருத்தருக்கு நல்ல காயம் வரப்பட்டிருக்கு. வெளியில் போய் என்ன நடந்துச்சுன்னு சொல்லிட்டா? சாப்பிடாம இருக்கிறானுங்க, அடித்து செத்து போயிட்டா. అక్కడికి వెళ్ళి నిల్చోండి. மூணு நாள் எதுவுமே சாப்பிடலையாங்க? யார் அந்த மாதிரி ஐடியா கொடுத்தது? இவ்வளோ வைராகியமாக இருக்காங்கன்னா இவனுங்களை ஒத்து வைக்க முடியாதியா? அனுப்பிடு போங்க.